ఈరోజు నేను పెద్దాపురం వచ్చినప్పుడు అఖండ స్వాగతం పలికిన మా తెలుగింటి ఆడపడుచులందరికీ, సోదరి సోదరమణులందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక చైతన్యం తీసుకురావడానికి. నేను పెద్ద పెద్ద ఇనాగ్రేషన్లకు రావడం లేదు. మీరందరూ పరిశుభ్రంగా ఉండాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ మున్సిపాలిటీలో కూడా చూశాను. చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, మనం చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతున్నాయి. మామూలుగా ఎవరు ఈ పనులు చెయ్యరు. మీరు చూస్తే ప్రతి 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈసారి మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాం. 7 నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలంటే ముందు మీ ఆలోచన విధానం మారాలి. పోయిన గవర్నమెంట్ మీరు చూశారు, చెత్త మీద పన్నేశారు కానీ చెత్త కూడా తీలే. మామూలుగా 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త అన్ని టౌన్స్లో పరేసి మున్సిపాలిటీలు చెత్త చేసి వదిలిపెట్టారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచించాం. మా మంత్రికి చెప్పాను, మా డిపార్ట్మెంట్ చెప్పాను, అక్టోబర్ 2వ తారీఖు నాటికి 85 లక్షల చెత్త చెదారం ఏదైతే మున్సిపాలిటీస్లో ఉందో అన్ని క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాం. తప్పకుండా 100% జయప్రదం అవుతుందని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి ఎన్నికల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ దగ్గరికి వచ్చాం. రాష్ట్రం మొత్తం చెత్త చెత్త అయిపోయింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. కుక్కలు చింపిన విస్తరి చేశారు. అతలాకుతలం చేశారు. ఎవరికి కూడా ఆనందం లేకుండా చేశారు. మాట్లాడితే కొట్టడం, పోలీస్ కేసులు పెట్టడం, చాలా అరాచకాన్ని సృష్టించారు. మళ్ళీ మేము వస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని ఆ రోజే చెప్పామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందులో భాగంగానే ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్క అభివృద్ధి, ఈ రెండు కావాలంటే సుపరిపాలన, ఇవన్నీ కూడా పెట్టుకొని ఒక స్పష్టమైన ఆలోచన, ఎక్కడా డైవర్షన్ లేదు. నేను ఒకటే చెప్పాను, స్వర్ణాంధ్రప్రదేశ్ ఒక విజన్ తయారు చేశాను. 2047కి మీ అందరికీ ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి, మీ ముఖాల్లో ఆనందం చూడాలని నాకు ఏకైక కోరిక. ఇది సాధించి తీరతామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ వేస్ట్ కానీ లేకపోతే అనేక రకాలైన పాత వస్తువులుంటే అవన్నీ ఒక రేటు వారిగా ఇచ్చి వాళ్ళు అవన్నీ తీసుకొని మీకు ఏ వస్తువులు కావాలన్నా అక్కడికక్కడే దాన్ని ధరగట్టి మీకు ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. అంటే మీరు ఒకప్పుడు మీ ఇంట్లో దోచుకునేవారు, ఈ ప్రభుత్వం మీ ఇంట్లో వేస్ట్ను కూడా 10 రూపాయలు ఇచ్చే మార్గం చూపిస్తుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది గడిచిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. నేను 14-19లో దోమల పైన యుద్ధం అన్నాను. యుద్ధం అంటే నన్ను ఎగతాళి చేశారు. అంటే ఇప్పుడు కాదు, నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదటి నుంచి మీరు చూస్తే ప్రభుత్వం యొక్క ప్రభుత్వాల అసమర్థత వల్ల అంటువ్యాధులు వస్తున్నాయి. నీళ్లు సరిగా ఇవ్వకపోతే ఆ నీళ్లలో మురికి నీళ్లు కలిసిపోయి ఓసారి బోర్లో వచ్చే నీళ్లన్నీ కూడా కంటామినేషన్ అయిపోయి అనేక అంటువ్యాధులు వస్తున్నాయి. జీఈ కానీ ఇలాంటి రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దోమల వల్ల నేను ఇప్పుడే చెప్పాను ఎలాంటి ఖర్చులు ఏమేమి సమస్యలు వస్తాయని.
నేను ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్లో ఒక మాట చెప్పాను, అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మీకు ఇబ్బందులు కనపడవు, అనారోగ్యం వచ్చినప్పుడే ఇబ్బందులు కనపడొస్తాయి. ఒక క్యాన్సర్ వస్తే ఆ కుటుంబం చితికిపోతుంది. ఒక అనారోగ్య సమస్య వస్తే మీరు కాదు బాధపడేది, మీ ఇంట్లో అందరూ బాధపడతారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. ఓసారి క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తే లక్షల రూపాయలు కొన్ని ఇటీవల కాలంలో చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క వ్యాక్సిన్ 20 కోట్లు 30 కోట్లు, మనిషిని బ్రతికించుకోవాలి, 30 కోట్లు కావాలి. పేదవాళ్లకు దిక్కు లేదు. అలాంటి సందర్భాలు వస్తున్నాయంటే మన ఆరోగ్యం పైన దృష్టి పెట్టవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అందుకే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. పేదవాడి ఆరోగ్యం కోసం ఏం చేయాలనో చేస్తాం. అనేక సార్లు నేను చెప్పింది, ఏ రాజకీయ పార్టీ అయితే, ఏ వ్యక్తి అయితే సంపద సృష్టిస్తాడో అలాంటి వ్యక్తి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి అర్హత ఉంటుంది. దానివల్ల మీ జీవితాలు బాగుపడతాయి.